మరి కాంగ్రెస్ ఈరోజు రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఏది కూడా చేయలేక ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఈరోజు ప్రాజెక్టు గేట్లు ఎత్తండి, పంటలు పండించుకున్నాం, బీడు భూములు పంటలు లేక మరి పంటలు నష్టపోతున్నాయి, మరి ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి అయ్యా అంటే ప్రాజెక్టుల గేట్లు పక్కన పెట్టి మరి పార్టీ గేట్లు ఎత్తినాం, మరి అందరూ కూడా రావాలి కండువాలతో ఆహ్వానిస్తున్నామని చెప్తుంటే ఈ తెలంగాణ రైతాంగం సిగ్గుపడుతున్నటువంటి సందర్భం, ఈ దౌర్భాగ్యం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మిగిలింది ఏంటంటే దండుగా అప్పులు, మెండుగా బాధలు, కార్చే కన్నీళ్లు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతు ఒక పంట పండించుకోవాలంటే నీళ్లు లేని సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలలో మరి బట్ట కట్టాలంటే భార్య మెడలో ఉన్నటువంటి తాళిని తాకట్టు పెట్టి ఒక బోర్ వేసుకుంటే నీళ్లు పడతాయి కదా, పంట పండించుకుంటామని ఆశతో తాళి తాకట్టు పెట్టి బోర్ వేస్తే నీళ్లు పడినటువంటి పరిస్థితిలో ఆ తాళే ఈరోజు మెడకు ఉరితాడైనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 రోజులకు 2 రోజులకు 3 హత్యలు, రైతు హత్యలు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు 3 రైతు హత్యలు చూస్తున్నటువంటి దౌర్భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వేడి, ఈ బాధ, ఈ మంట ఎందుకని అనుకుంటున్నారు? మరి ఈ వాతావరణం నుంచి వచ్చిందా అంటే కాదు. రైతు కడుపునంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భక్తులని మండుతా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో విధాలుగా రైతులను ఆదుకుంటామన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చినామన్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చి అబద్ధాలని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడానికి 60 గ్యారెంటీలు ఇస్తామంటున్నారు. 60 ఇచ్చినా 120 ఇచ్చినా ఈ 6 గ్యారెంటీలను నెరవేర్చినటువంటి సందర్భంలో మరి ఈ రోజు మీరు 60 గ్యారెంటీలు ఇచ్చినా కూడా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి రైతులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మరి అన్న కూడా తొందరగా వెళ్ళేది ఉందన్నారు కాబట్టి నేను కూడా 1 నిమిషంలో ముగించుకుంటాను. కాబట్టి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేమందరం కూడా కోరుకునేది ఒక్కటే, ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాలి, మా డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు వరికి 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా రైతులకి మరి కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ అన్నీ కూడా నెరవేర్చకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి పెద్ద ఎత్తున ఈరోజు సత్యాగ్రహ దీక్షను మాత్రమే కూర్చున్నాం. కానీ రాబోయే రోజులలో ఈ యొక్క 5 డిమాండ్లు నెరవేర్చలేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా ఉండి మరి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ధర్నాలు కూడా తీసుకొని మరి రైతులకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతులేందే రాజ్యం లేదని చెప్పి ఒకప్పటి మరి నాంది ఈ రోజు రైతుల కోసం గోసపోసుకునే నాందిగా మిగిలిపోతున్నందుకు మరి మేము సిగ్గుపడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై జవాన్, జై కిసాన్, జై జవాన్. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, గ్యారెంటీలు అన్నారు, హామీలు అన్నారు. మాట తప్పే మనిషి కాదు సోనియా గాంధీ, మాట మరిపోదు, రాజీ పడదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ఆక్రోశం, ఆగ్రహం, ప్రజలు కేసీఆర్ యొక్క నియంతృత్వము, ఆ కుటుంబం యొక్క రాజరిక వ్యవస్థ, రైతులను పడినటువంటి దోషలు, వారు ఏ రకంగా తెలంగాణను సంపదను దోచుకొని ఆ కుటుంబం అంతా కూడా
విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో టీఆర్ఎస్ ప్రజలు ఓడించారు, కానీ కాంగ్రెస్ గెలిపించలేదు. కాంగ్రెస్ లాభపడ్డది, అధికారం వచ్చింది. ఈ రకంగా ఈ ప్రభుత్వాలు రైతుల పట్ల ఏ రకంగా వివక్షత కనబరుస్తున్నారో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా దేశవ్యాప్తంగా మరి రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి రైతులకు ఏదైతే మీరు అప్పు చేసి ఉన్నారో ఈ అప్పు తీర్చలేని అప్పు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో గెలిపిస్తే 10 రోజులనే రుణమాఫీ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ప్రజలు నమ్మి ఓటేసి అశోక్ గెహ్లోట్ గారిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ గెలిపిస్తే ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చిన్నంగా ఆ రాహుల్ గాంధీ మళ్ళీ రాజస్థాన్ కు పట్టాలు లేకుండా పోయి రైతులను మోసం చేస్తే ఆ రైతుల ఉసురు పుట్టి మొన్న మళ్ళీ రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకొచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని వారు మొదటి నుంచి కూడా చదువుకున్న యువకులు సైతం కూడా వ్యవసాయ పట్ల ఆకర్షితం చేయాలని స్వామినాథన్ యొక్క సిఫార్సులకు అనుగుణంగా కొన్ని సందర్భాలు అంతకు మించి కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మార్పులు తెచ్చి రైతుకు అండగా ఉండేదానికి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా గిట్టుబాటు ధరను 2 పెంచి ఏ రకంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద రైతుకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం కింద సంవత్సరానికి 3 కిస్తీలలో 6,000 రూపాయలు దాదాపు ఇప్పటి వరకు 16 కిస్తీలు పూర్తి చేశారు. ఎవరు మధ్యతనాలి ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాకు చేర్పిస్తే తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని ఇవాళ రైతులకు అందిస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో ఏ ఎరువుల కర్మాగారం రామగుండంలో కాంగ్రెస్ హయాంలో మూతపడితే మరి నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకు, అది కౌలు రైతు అయినా లేదా భూమి ఉన్న రైతు అయినా వ్యవసాయం చేయదలుచుకునే ప్రతి రైతుకు నేను అండగా ఉంటాను. కాబట్టి మీరు వ్యవసాయానికి ఆ రకంగా ఊతమిచ్చే విధంగా అన్ని వర్గాలకు ఆ రకంగా మరి రైతులకు సహాయపడేదానికి డిఏపి కానివ్వండి లేదా ఇవాళ యూరియా కానివ్వండి, ఏదైతే బజార్లో 3,000కు బస్తా ఇవాళ 2,500కు బస్తా అమ్ముతా ఉంటే నరేంద్ర మోడీ గారు కేవలం 300 రూపాయలకు బస్తా ఇచ్చి ఏ రకంగా ఇవాళ మీరు వ్యవసాయం చేయండి, సబ్సిడీ రూపకంగా మీకు ఎరువులు ఇస్తాను, అంతేగాని ఈ గ్యారెంటీల పేరు మీద ఉచితాల పేరు మీద ఏదో పంచి పెడతాను పప్పు బెల్లంలా మాదిరిగా ఆ రకంగా మభ్యపెట్టి మోసం చేయడం కాదు. ఈ రకంగా ఉత్పత్తి చేసే దాని మీద ప్రతి దాని మీద కూడా ఆ శ్రమ చేసేటువంటి రైతులైనా శ్రమజీవులైనా వారికి సబ్సిడీ ఇస్తాను, ఇన్సెంటివ్ ఇస్తాను చెప్తే ఇవాళ ఒక ఎకరానికి మీరేమో ఒక రైతు బంధు అని చెప్పి 10,000 అన్నారు. వేల పాటలో మాదిరిగా ఆక్షన్ వేసినట్టుగా రైతు బంధుకు రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. కానీ మోదీ గారు 15,000 కాదు, ఎంత డిఏపి కానీ యూరియా కానీ అవసరమైతే ఇంకా మించి అయినా కానీ ఇవాళ సబ్సిడీ రూపంలో ప్రతి రైతుకు 6,000కు అదనంగా 18,000 చిలుకు ఇవాళ ఈ రకంగా కౌలు రైతైనప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వారికి సబ్సిడీ రూపకంగా ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి మహానుభావుడు. ఈ రకంగా ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది, ధాన్యం కూడా పెరుగుతూ ఉన్నది. పెరిగిన దానికి ఏ రకంగా ఇవాళ గిట్టుబాటు ధర గతంలో మీ హయాంలో ఉన్న దానికంటే 2 పెంచిన ఇవాళ మోదీ ప్రభుత్వం. కాబట్టి ఆ రకంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి అనేక సంస్కరణలు, మార్పులు, దాంతో పాటు ఈ రకంగా రైతులకు ఎరువుల కర్మాగారాన్ని తెచ్చినటువంటి మోదీ అయితే మొన్న ఎన్నికల ముందు ఏ రైతులైతే
కేసీఆర్ ప్రభుత్వం మీద లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేడిలు వేసి జైలు పంపిన పాపానికి ఏ రకంగా కళ్ళు కాల్చి వాత పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీల మీద ప్రజలను నమ్మించి వంచిందో ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పాడు. ఎవరైతే రైతులు అప్పు తీసుకోలేదో వెంటనే మీరు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకోండి. డిసెంబర్ 7 ఎన్నికలు పూర్తయిపోతాయి. 9వ తేదీన ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏ కాలంలో చేస్తారని చెప్పితే నమ్మి రైతులు ఇవాళ చేసిన అప్పు మీద వడ్డీని కట్టకుండా అప్పులు మాఫ్ అయిపోతాయని చెప్పి ఎంతో ఆశతో ఒక నమ్మకంతో ఈ యొక్క కేసీఆర్ చేసిన మోసానికి విరుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రకంగా రైతులు చేసిన అప్పులు 60,000 రూపాయల నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు ఇవాళ అప్పులు. ఆ రైతులు ఇవాళ 60,000 అప్పు చేస్తే ఇవాళ 1,60,000 వడ్డీతో ఇవాళ 100 రూపాయలు కూడా మాఫీ చేయకుండా 2 లక్షలు అప్పు చేయి నేను తీస్తాను రాగానే చెప్పావు. డిసెంబర్ 9 పోయింది, 10 ఏప్రిల్. మరి ఇవాళ రైతులు ఒకవైపు కరువుతో ఇవాళ మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో నీళ్లు లేక మరి ఏ రకంగా ఎదురు పాచి వాళ్ళ మొత్తం రైతులు పంట ఎండిపోతా ఉంటే దాదాపు 15 లక్షల ఎకరాలు ఇవాళ పంట పూర్తిగా ఎండిపోయింది. కరువులో ఇవాళ రైతు ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నావు, ఎందుకు చేయలేదంటే మీరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయండి, అప్పుడు మీ రుణాన్ని మాఫీ చేస్తారని చెప్పి కోడిగుడ్డుకు మోకాలకు లెక్క పెట్టి ఏ రకంగా ఇవాళ మనకు అరచేతిలో బియ్యం పెట్టి మోచేతిని నాకించినగా మళ్ళీ రైతులు మోసం చేసేదానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు పడుతూ ఉన్నారు. డిసెంబర్ 9 2 లక్షలు మాఫీ చేస్తారని చెప్పిన నీవు ఎందుకు చేయలేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కల్పించమంటున్నారు. అంతేకాకుండా మీరు ఇవాళ వరి పండించిన రైతులకు అదనంగా 500 రూపాయలు బోనస్ అన్నారు. వాళ్ళు అయిపోయిన వాళ్ళ పంట చేతికి వచ్చింది, బోనస్ లేని వాళ్ళు. ఆ రోజు మీరు అన్నారు రైతు భరోసా రైతు బంధు పేరు మీద కేసీఆర్ 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 ఇస్తాను, రైతు బంధు రాదు భరోసా అన్నావు. మరి ఆనాడు రైతులందరికీ కూడా కౌలు రైతులు కూడా వర్తింపజేసి కౌలు రైతులేంటిది రైతు కూలీలకు కూడా ఈ రకంగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అని చెప్పినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఏరు దాటిన తర్వాత చెప్పని తగిలిగేసినట్టుగా ఇవాళ 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఇవాళ వరి మీద బోనస్ లేదు, రైతు కూలీలకు ఇవాళ 12,000 రూపాయలు. ఇవాళ అడిగితే ఆగండి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటే అని చెప్పి మళ్ళీ మమ్మీ పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఇవాళ ఎత్తేసిన వ్యవసాయము రైతు రాజ్యం బాగుపడలేదు. ఇవాళ మొత్తం మళ్ళీ మరి ఇవాళ అవమాన భారాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుని దృష్టి చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తారు ఇవాళ నేను గేట్లు తెచ్చాను మరి కండువాలు కప్పమని చెప్తా ఉన్నాడు. వాళ్ళు అయ్యా ఇవాళ నీళ్ళు లేవు, నీళ్ళ కోసం గేట్లు తెరమంటే ఇవాళ కండువాల కోసం గేట్లు తీస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని మించి వాళ్ళు ఎడుగు జోడలో నడుస్తూ ఉన్నావు. కేసీఆర్ వచ్చిన గతి నీకు పండబోతుంది. ఈ ప్రభుత్వం 4 మాసాలైంది, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ 6 గ్యారెంటీలు అన్నావు, 40 పైగా హామీలు ఇచ్చావు. ఇవాళ ఒరగబెట్టి నెరవేర్చింది ఏమీ లేదు. కేవలం ఇవాళలో బస్సులకు మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నావు, కానీ ఇవాళ మహిళలు ప్రయాణించడానికి మరి అవసరమైన బస్సులు కావాల్సిన బస్సులు కూడా లేవాలి. మరోవైపు వాళ్ళ ఆటో కార్మికులు మా ఉపాధి పోయింది, మాకు ఇవాళ కడుపు కాలుతా ఉంది, కడుపు ఆకలితో చదివిస్తున్నాం. ప్రభుత్వం కాపాడాలంటే వారి పట్ల ధైర్యంగా 200 యూనిట్లు కరెంట్ అన్నావు, 200 యూనిట్లు దాటితే ఇప్పుడు మొదటి నుంచి ఒట్టికాయలు వేస్తా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయ్యా తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మినారో, ఏ రకంగా మోసపోతున్నారో దేశమంతా కూడా ఇవాళ ఎక్కడ చూసినా భూతత్వంలో వెచ్చెత్తినా కాంగ్రెస్ జాడలేదు. హిమాచల్ ప్రదేశ్ లో కర్ణాటక